అన్న యాడికి పోయినా జనం దండికి వస్తున్నారు. అన్న మాటలకి డైలాగులకి చప్పట్ల మోత మోగుతాంది. సిద్ధమా అంటే డబుల్ సిద్ధం అన్నట్టు చేస్తున్నారు జనాలు. సీఎం జగన్ గారి బస్సు యాత్ర జోరుగా నడుస్తుంది. ఆ జనము, ఆ మీటింగులు, ఆ స్పీచ్లు చూస్తుంటే ఈసారి కూడా ఫ్యాను 5వ నెంబర్ మీదే తిరుగుతుందేమో అనిపిస్తుంది. అట్టా సీమ సరిహద్దులు దాటి ప్రకాశం జిల్లాలోకి అడుగు పెట్టిందంట సార్ బస్సు. పదండి ఒకసారి పోయి చూసొద్దాం. అగో జగనన్న వస్తున్నాడని అక్క చెల్లెండ్లు, మామ వస్తున్నాడని పొలగాండ్లు పాయిరంగ పోటువోలు పట్టుకొని టోపీలు పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి నిలబడ్డారు. ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు పలకరిస్తాడా అని ఎండను కూడా లెక్క చేయకుండా అభిమానంతో ఎదురు చూసిండ్రు. క్రేన్ తోని పెద్ద దండ తెచ్చిండ్రు. ప్రకాశం జిల్లా కనిగిరిలో సీఎం సారు రాక కొరకు గిట్ల ఎదురు చూసిండ్రు పబ్లిక్ అంతా. సారు కూడా బస్ ఎక్కి అందరికి దండాలు పెట్టిండు, నవ్వుకుంటా పలకరించిండు. అటెనక కొనకనం ఇట్లా మీటింగుల మాట్లాడుకుంటా 5 ఏండ్ల సర్కారోళ్ళు పబ్లిక్ కి ఏమేమి ఇచ్చిండ్రు, ఎట్టెట్ట ఎలుగుల చేసిండ్రో అంత చెప్పుకొచ్చిండు సారు. తీరొక్క పథకాలతోని బీద సాదల బతుకులను బాగు చేసినట్టు చెప్పుకొచ్చిండు. ఇక సారు మీటింగులు అంటే పబ్లిక్ పొట్టు వస్తున్నారు, కిక్కిరిసిపోతున్నారు. అండ్ల పని మంచి పనులు చేస్తుంటే అడ్డం పడుతున్నాడని చంద్రాలను చెడామడ ఆర్చుకున్నాడు సారు. చంద్రబాబు దారి ఎప్పుడూ కూడా అడ్డదారి. చంద్రబాబు నాయుడుకు రాజకీయ విలువలు ఎప్పుడూ కూడా పాతాళంలోనే ఉంటాయి. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు పేరు గుర్తుకొస్తే మనకందరికీ గుర్తుకొచ్చేది ఏమిటి అనంటే, ఆయన మార్కు రాజకీయం ఏమిటి అనంటే వెన్నుపోట్లు, దగ, మోసం, అబద్ధాలు, కుట్రలు, ఇవి చంద్రబాబు మార్కు రాజకీయం. ఫ్యాన్ పార్టీ వాళ్ళ పరిపాలనలో ఏమేం తెచ్చిండ్రో, ఏమేమి ఇచ్చిండ్రో చెప్పుకొచ్చిండు సీఎం సారు. అవునా కాదా అని అడిగి అవునని పబ్లిక్ తోనే గట్టిగా చెప్పించిండు. దాదాపుగా 30 మంది పైసలకు అవ్వలను కూడా, తాజన్ను కూడా చంపిన దిక్కుమాలిన హంతకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబు అని చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. తన రాజకీయాలకు అనేక మంది అవ్వ తాతల మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడును సేడిస్టు అనక మరి ఏమంటారో మీరే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అసూయతో, కుళ్ళుతో కడుపు మంట ఏ స్థాయిలో ఉంది అని అంటే 20 జెలుసిల్ మాత్రలు వేసుకున్నా కూడా తగ్గనంతగా అసూయతో ఆయన కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు. ఇట్లా చేసిన పనులేంటియో, ఇచ్చిన పథకాలేంటియో అన్ని చెప్పుకుంటా పొత్తులు కూడి జిత్తులు చేస్తున్న దోస్తులకు గట్టిగా సురుకులు పెట్టుకుంటా వాళ్ళు ఉన్నప్పుడు చేసిన ఉద్దారకాలేంటియో పబ్లిక్ కు పూసగుచ్చుకుంటా సీఎం సారు మీటింగులు మస్తు జోరుగా నడుస్తున్నాయి. ఎక్కడికి పోయినా, ఏ ఊర్లో మీటింగులు పెట్టినా సారు సిద్ధమా అని అంటే పబ్లిక్ మేమంతా సిద్ధం అన్నట్టు గట్టిగా చెప్తున్నారు.